శ్రీకాకుళం జిల్లా వంశధార నాగవల్లి నదులు పరివాహక ప్రాంతం. ఈ జిల్లాలో నదులు ఉన్న నీటి వ్యవస్థ సరిగ్గా లేక వ్యవసాయానికి అనుకూలంగా లేవు. వర్షాలు లేక రైతులు వారి భూములు బీడుగా పెట్టి కూలీలుగా వలసలు పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత కరువు జిల్లాల్లో ఇది కూడా ఒకటి. ఈ జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులు కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అయినా జిల్లా పరిస్థితి, ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మాత్రం లేదు. ఈ జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా ఎర్రం నాయుడు, కిళ్ళి కృపారాణి మొదలైన అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఇక ధర్మాన ప్రసాదరావు 10 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ జిల్లా నుండి అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఈ జిల్లాలో అధికార టీడీపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక 2019లో టీడీపీ తరపున బరిలో దిగే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చాపురం ఈ నియోజకవర్గంలో 2014లో టీడీపీ తరపున బి అశోక్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈయనకి ఈ నియోజకవర్గం మీద మంచి పట్టు ఉంది. సో 2019లోనూ టీడీపీ టికెట్ అశోక్కే దక్కనుంది. పలాస ఇక్కడ 2014లో టీడీపీ తరపున జి శ్యామ్ సుందర్ గెలిచారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేశారు. కానీ 2019లో మాత్రం ఈ స్థానంలో శ్యామ్ సుందర్ గారి కుమార్తె ప్రస్తుత టీడీపీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమెకి టీడీపీ టికెట్ దక్కనుంది. టెక్కలి ఇక్కడ టీడీపీ నుండి కె అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఈయన టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. టెక్కల్లో 2019లోనూ టీడీపీ టికెట్ ఆయనకే. పాతపట్నం ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ తరపున కె వెంకటరమణ గెలుపొందారు. వాస్తవానికి ఈయన మొదటి నుండి టీడీపీ నేతే. కానీ 2014లో మాత్రం పార్టీ మారి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలిచి మళ్లీ టీడీపీ గూటికి చేరారు. 2019లో టీడీపీ టికెట్ ఆయనకే ఇస్తుంది. శ్రీకాకుళంలో టీడీపీ తరపున 2014లో గుండా లక్ష్మీదేవి అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇంతకుముందు ఆవిడ భర్త గుండా అప్పల సూర్యనారాయణ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గంలో వీరి కుటుంబానికి మంచి పట్టు ఉంది. సో 2019లో టీడీపీ టికెట్ తిరిగి లక్ష్మీదేవికే దక్కుతుంది. ఆముదాల వలస ఇక్కడ టీడీపీ తరపున కొన్నా రవికుమార్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పార్టీ విప్గా ఉన్నారు. 2019లో ఇక్కడ టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. ఎచ్చెర్ల ఇక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఈయన గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మంత్రిగా ఉన్నారు. 2019లో ఇక్కడ టీడీపీ టికెట్ ఆయనదే. నర్సన్నపేట 2014లో ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొగ్గు రమణామూర్తి గెలుపొందారు. ఈయనకి ఆ నియోజకవర్గంలో మంచి ప్రజాబలం ఉంది. 2019లో టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. రాజం ఇక్కడ నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన టీడీపీ నాయకురాలు ప్రతిభా భారతి 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై కేవలం 500 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ తిరిగి 2019లో టీడీపీ టికెట్ ఆమెకి కానీ ఆమె కుటుంబ సభ్యులకి కానీ ఇస్తారు. పాలకొండ ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి ఎన్ జయకృష్ణ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ టీడీపీ 2019లోనూ ఆయనకే తిరిగి మరో ఛాన్స్ ఇవ్వనుంది. ఇదండి 2019లో శ్రీకాకుళంలో టీడీపీ తరపున పోటీ చేసే వారి వివరాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.